శంకరాచార్య మీద, ఆయన సాహిత్యం మీద తెలుగు సాహిత్య ప్రభావం ఉంది. ఆయన స్తోత్రాలన్నీ చదువుతుంటే యతితో పాటు ప్రాస నియమం కూడా పాటించాడు. ఆయన రెండో అక్షరం ప్రాస అంటారు, రెండో అక్షరం ప్రాస నియమం కూడా పాటించాడు. అప్రమేయ అని చెబితే క్షిప్రభావ, సుప్రభాత ఇలాంటి ప్రాసలన్నీ వాడతారు. ఆ రెండో అక్షరం ప్రాస నియమంగా వాడడం తెలుగు పద్యంలో మాత్రమే ఉంది, ప్రపంచంలో మరే భాషలోనూ లేదు. శంకర సాహిత్యంలో అది కనబడుతోందంటే ఆయన 8వ శతాబ్దంలో ఈ నేల మీద నడయాడారు మహానుభావులు. 11వ శతాబ్దంలో నన్నయ్య భట్టు మహాభారతం రాశాడు. నన్నయ్య భట్టు మహాభారతం ప్రథమ కావ్యం, గ్రంథ రూపంలో ఉంది తప్పితే మన భాష, మన పద్యాలు అంతకుముందు 400 ఏళ్లుగా ఉన్నాయి. ఆ పద్యాలు యతిప్రాసల ప్రభావం శంకర సాహిత్యం మీద కూడా పడి, ఆయన కేరళ వాడే కాబట్టి, దక్షిణ భారతీయుడు కాబట్టి ఈ భాషా ప్రభావానికి లోనై, ముఖ్యంగా శ్రీశైలంలో ఉన్నప్పుడు ఆయన రచించినటువంటి స్తోత్రాల్లో తెలుగు ఛంద ప్రభావంతో, తెలుగు ప్రాస ప్రభావంతో ఆయన కొన్ని స్తోత్రాలు రచించారు.